ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు తప్పదా? ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ఉప ఎన్నికలు తప్పేలా లేవనే సంకేతాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో హస్తం పార్టీ ఎందుకు కాన్ఫిడెన్స్గా ఉంది? వారి రాజీనామాలు తప్పనిసరి అయితే హస్తం పార్టీ నిర్ణయం ఎలా ఉండబోతోంది? తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ డెసిషన్ ఎలా ఉంటుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. స్పీకర్ కార్యాలయంలో 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి కాగా 2 ఎమ్మెల్యేల విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది. రెండోసారి కడియం, దానంలకు స్పీకర్ నోటీసులు జారీ చేసినప్పటికీ వారి వైపు నుంచి ఇంకా వివరణ రాలేదు. మరికొంత సమయం కావాలని కడియం శ్రీహరి అడగ్గా ఏం చేయాలనే దానిపై దానం నాగేందర్ మల్లగుల్లాలు పడుతున్నారట. పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు వేసింది కలకత్తా హైకోర్టు. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు ముకుల్ రాయ్. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ పై వేటు తప్పదనే చర్చ జోరుగా సాగుతోంది. అభ్యర్థిని సిద్ధం చేస్తున్నామని బీఆర్ఎస్ ప్రకటించడం, ఉప ఎన్నిక వస్తే ఖైరతాబాద్ టికెట్ తమకే ఇవ్వాలని కొందరు కాంగ్రెస్ నేతలు అడగటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతలు మాత్రం దానం నాగేందర్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని సమాచారం. ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేదని గట్టిగా చెబుతున్నారు. ముకుల్ రాయ్ కేసులో దాదాపు 4.5 సంవత్సరాలు వాదనలు జరిగాయని, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికకు 6 నెలల ముందు హైకోర్టు వేటు వేసిందని, ఇప్పుడు ఆ కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్నందున సుప్రీంకోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి అంటున్నారు. సరిగ్గా ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలోనూ అలాగే జరుగుతుంది అని, కేసులో వాదోపవాదాలు జరగటానికి ఇంకా 1-2 సంవత్సరాలు పడుతుందని, ఈలోపు జనరల్ ఎలక్షన్స్ వస్తాయని చెబుతున్నారు హస్తం నేతలు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు విచారణ వేగవంతం చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ నేపథ్యంలో తమకు అందిన నోటీసులకు వివరణ ఇచ్చే విషయంలో న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతున్నారట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. దీనికోసమే 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులను జాతీయ స్థాయిలో వాదించిన ప్రముఖ న్యాయవాదుల సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, అసెంబ్లీ సెక్రటరీలతో ప్రత్యేకంగా భేటీ అయి పూర్వాపరాలు తెలుసుకున్నారు దానం నాగేందర్. ఇదిలా ఉంటే ఉప ఎన్నికపై స్పష్టత ఇచ్చారు కడియం శ్రీహరి. ఉప ఎన్నిక వచ్చినా తానే అభ్యర్థినని, గెలిచేది తానేనని తేల్చేశారు. మొత్తంగా ఏం జరిగినా ఎదుర్కొనేందుకు ఇటు దానం నాగేందర్, అటు కడియం శ్రీహరి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్పీకర్ నివేదిక ఎలా ఉంటుందనే అంశం ఉత్కంఠభరితంగా మారింది.